రోజులో నాకు అత్యంత ఇష్టమైన సమయం ఏది అంటే ఇదిగోండి సరస్వతీదేవికి మా ఇంట్లో పూసిన సన్నజాజులు ఇవాళ చాలా పూసాయి. సో సరస్వతీదేవికి సన్నజాజులతో అభిషేకం అన్నమాట. చూసారా ఎన్ని పూలు పూసాయో ఈరోజు. మా తల్లి, మా చక్కని తల్లి ఆ సరస్వతీదేవి. తర్వాత కనకాంబరంతో మా శ్రీ మహాలక్ష్మీదేవికి అభిషేకం అండి. చూడండి చేస్తాను. ఇదిగోండి శ్రీ మహాలక్ష్మీదేవికి కనకాంబరాలతో అభిషేకం. ఆ తర్వాత ఈ పూలు, ఈ పసుపు పూలు చెట్టు అందరూ కోసేసుకుంటున్నారు అనుకున్నాను. సరేలే, దేవుడు మనకి ఇచ్చేది ఇంకొకరికి ఇవ్వడం కోసమే కదా, సరే లెమ్మని కోసుకోరమ్మని అనుకున్నాను. అప్పుడు ఏం జరిగింది అంటే నా కోసం ఇప్పుడు ఈ పసుపు పూల చెట్టు ఇంకోటి వస్తుందండి. ఒకటి బయట వాళ్ళు కోసుకోవడానికి, ఒకటి నా కోసం వస్తుందన్నమాట. తర్వాత ఇదిగోండి మా అలివేలు మంగమ్మకి, ఆ తర్వాత మా శ్రీనివాసునికి ఒక పువ్వు, తర్వాత ఇది అన్నపూర్ణాదేవికి అండి ఈ పువ్వు, మా అన్నపూర్ణాదేవి. ఏమండి తర్వాత ఇక్కడికి రండి, చూపిస్తాను ఆగండి. మా శివుడు అండి, ఈ శివుడికి ఒక పువ్వు. ఆ తర్వాత ఇదిగో నందీశ్వరుడికి ఒక పువ్వు. ఆ తర్వాత ఇదిగోండి వినాయకుడికి ఒక పువ్వు. మా బుజ్జి వినాయకుడు, ముగ్గురు వినాయకులు ఉంటారండి. చిన్ని వినాయకుడికి ఇదిగోండి, చిన్ని వినాయకుడికి చిన్ని పువ్వు అనమాట. ఆ వినాయకుడి సైజు అంత పువ్వే పూస్తుంది అనమాట బుజ్జి వినాయకుడి కోసం. తర్వాత ఇటువైపు ఒక వినాయకుడు ఉన్నారు కదండి ఇక్కడ. ఆ తర్వాత ఇంకో వినాయకుడు ఇదిగోండి ఇక్కడ. ఇది యాక్చువల్గా వినాయక చవితి అప్పటి నుంచి కాలువలో కలుపుకుండా ఈ విగ్రహాన్ని ఇలా దేవుడి బీరువాలో ఉంచేసాను. తప్పో ఒప్పో తెలియదు. ఇది ఆ బుజ్జి వినాయకుడు అనమాట అండి, వినాయక చవితి రోజు తీసుకున్న వినాయకుడు. లాస్ట్ ఇయర్ వినాయకుడు కూడా ఇలాగే ఉంచితే పగిలిపోయిందండి దానంతటా అదే ఒకసారి. ఎందుకో అలా పగిలినప్పుడు కలుపుదాంలే, అప్పటి వరకు ఉంచుకుందామని ఉంచేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఈ వినాయకుడు అండి, మా హర్షిని గుర్తుగా ఈ వినాయకుడు అనమాట. తను ఇచ్చిన విగ్రహం పగిలిపోయింది వినాయకుడిది. కాళహస్తి నుంచి అక్కడి నుంచో చిన్నది తెచ్చింది, అది పోయిందని నేను షాప్సీలో ఈ విగ్రహం తీసుకున్నాను అనమాట. ఈ వినాయకుడు బాపు అంతేనండి. ఇవాళ లక్ష్మీనరసింహ స్వామికి ఒక్క పువ్వు కూడా మిగలేదు. మరి పువ్వు లేదు, స్వామి నన్ను మన్నిస్తాడని ఆశిస్తున్నాను. ఎందుకంటే మరి దేవుడు ఇస్తేనే కదా మనం తిరిగి దేవుడికి ఇచ్చేది. ఇవన్నీ మనవా ఏంటి? ఈ పువ్వులైనా సంపదలైనా అన్నీ ఆ భగవంతుడు మనకి ఇచ్చినవే. కృతజ్ఞత ఒకసారి స్వామికి మనం నివేదించి మళ్ళీ మనం తీసుకుంటాం, అంతే కదండి. ఆహారమైనా సంపదలైనా పువ్వులైనా. అందుకని లక్ష్మీనరసింహ స్వామికి నా దగ్గర ఇంకా పువ్వులు లేవు, మామూలుగా అలా దండం పెట్టేసుకోవడమే. అదండి రోజులో నాకు అత్యంత ఇష్టమైనది ఇలా దేవుడికి పూలు పెడుతూ. మా అంగోని మా సరస్వతి అమ్మని చూశారు కదా, సన్నజాజులతో ఎంత చక్కగా ఉందో. అదే అండి కనకాంబరములేమో అమ్మవారికి తక్కువ పూసే. ఇవాళ చాలా కనకాంబరాలు ఉండేవి, ఇదిగోండి ఒళ్ళిపోయాయని తీసి కింద వేసేసాను. ఓకే అండి, అంటే రోజు అయితే అమ్మవారి దగ్గర చాలా కనకాంబరాలు ఉంటాయి. ఈరోజు అవన్నీ తీసేసి కొత్త కనకాంబరాలు కొన్ని వేసాను అన్నమాట. కొన్ని ఉంటే ఆ కనకాంబరాలతో అలా అమ్మవారికి అభిషేకం. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ వాచింగ్, లవ్ యూ ఆల్, బాయ్.